గద్దరన్న పాటకు నా చూపేరిన పాటకు వస్తా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి, చెట్ల పాదుల కాడ సెలిమలూరుతాయి, తీరాన తీతువా గద్దరు పాటకు ఆకాశవేణ జగిసి శోకావలంటుంది, తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను, లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను, గద్దరంటే యుద్ధ గీతొకటే కాదురా, గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురా, కరకు కత్తులకెదురు నడిసిన గద్దరు. కాల్పులు జరిగినాయి, మహాకవులు అంటున్నారు, నేను ఎర్రి మనిషిని, గద్దరు అనేది పాట రాయలే. ఏం రాయలే? పాట మీద నువ్వు తూట వేల్చినవు, పగబట్టి నువ్వు మురుస్తున్నావు. పాట మధ్యలో తాను ఎక్కడ ఉందో డోలకి డప్పందిరా. పాట మధ్య చెట్లకు మాటలు నేర్పాను, పాట లొద్దిమానులకు యుద్ధము నేర్పాను, గడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా, దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న మీద రాసిన 5 నిమిషాలు రాసినాం. అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు, కవిత్వం రాయొచ్చు, వసంతం రాయొచ్చు. నేను చాలా గమ్మతులు రాస్తాను, వేరు సినిమాలకు ఒక రకం ఉంటుంది, సాహిత్యం రకం. అలా గద్దరన మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది. కానీ అన్న ఒక పాట అడుగుతుంది ఎప్పుడు నన్ను, అరే అది వాడరు అని. అరే గల్లీ ఇప్పుడు డోలకలేటప్పులే గల్లెట్ ఉంది, ఆగాగు ఇప్పుడు నేను పడతాం. అయ్యా గద్దరన 8 రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి, ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి, ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే, ఎంత ఎత్తుకు ఎదిగితే వింత, ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా, గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికున్నదని, మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు, పదములల్లుతారు. అయ్యా గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే నములుచున్నది, ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి, కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి? నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉన్నాను, వదిలిపెట్టండి. మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు. ఆ డోలకోట డప్పోడు కరెక్ట్ టైంలో పీకేసిండు. బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది, జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనం వంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు. మల్లెవోలే తెలుపున్న నాగులో, అబ్బా మల్లెవోలే తెలుపున్న నాగులో, అబ్బా ప్లీజ్ డిస్టర్బ్ ప్లీజ్. ఆయన్ని దండం పెడతారా? రే వీడు ఎప్పుడు మీటింగ్, నీది ఏడ చూసినదే కథ, నేను రా కూర్చోరా. మా ఊరోడేవాడు
మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓల నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి. మరి గుణం బంధమా? కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు, బుద్ధుడు, కబీరు, నామదేవు, తుకారాం, అల్లమాపబు, అక్కమాదేవి, వీరబ్రహ్మం, గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం. ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దర్ జేబీరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గరేసుకున్నాడు గద్దర్ను. ఆ పాటల నుంచి, ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది. ఇక నేను ఎక్కువ చేయను, ఎందుకంటే బాబాయ్ మా తండ్రి, వాడు బంగారు తండ్రి, మా అమ్మ బిడ్డ. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు, అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం. కన్నీళ్లతో నా బిడ్డ, మీ నాన్న, మీ పెదనాన్న, నాకు పెదనాన్న గద్దర్, పెద్దన్న గద్దర్, నా బిడ్డలకు పెదనాన్న. మాకేం లేదు, పాట, జాలి మనిషి, సోక్రటీస్, నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు కానీ ఎర్రజెండా మార్గమే గద్దర్. థ్యాంక్ యూ.